ఏంటి గురు ఇవాళ కోర్టులో మన సందడిగా ఉండేట్టుంది. జడ్జి గారు కూతుర్ని అల్లరి చేశాడని మేరీ గారు కొడుకు మీద కేసు పెట్టారు కదయ్యా. విమానాశ్రయానికి పారిపోయాడని దొంగ బంగారం దొరికిందని కూడా చెప్తున్నారు. ముందు జడ్జి గారి కూతురు కేసే వాదిస్తారంట. మన పిచ్చి గాని మేరీ గారి కొడుకు శిక్ష పడుద్దా? అవతల జడ్జి గారి కూతురు కేసయ్యా. ఏం జరుగుతుందో చూద్దాం పదండి. నిన్ను పైట్లాగా అతను ఏం చేయాలని ప్రయత్నించాడు? అల్లరి చేయాలని. నీకు అబద్ధాలాడడం అలవాట? మీరు నేర్పితే నేర్చుకుంటాను. నీకు అన్నయ్య కాకపోయినా రవితేజ అనే సబ్ ఇన్స్పెక్టర్ ని అన్నయ్యలాగా చూసుకుంటున్నావు. అతనికి ఫణిబాబుకి మధ్య ఏవో గొడవలు జరిగాయి. అందుకని అన్నయ్య కోసం ఇతని మీద లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నావేమో. ఒక న్యాయమూర్తి కన్నా బిడ్డను నేను. అవినీతి కోసమో ఆశ్రితుల కోసమో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ. ఆత్మసాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీరా ఫణిబాబుని ఎప్పుడు అరెస్ట్ చేశారు? 12వ తారీఖు పగలు 9:10 నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అతని మీద మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు నేరస్తులకు శిక్షలు వేయించాలని చూస్తారే గాని కక్షలు పెంచుకోవాలని చూడరు. ఇతను ఝాన్సీని నడి రోడ్డు మీద పట్టపగలు అల్లరి చేస్తుంటే అరెస్ట్ చేశాను. కానీ ప్లాన్ చేసి పోలీసుల నుంచి తప్పించుకుని కొన్ని లక్షలు విలువ చేసే బంగారంతో సింగపూర్ పారిపోవాలని ప్రయత్నించాడు. అబద్ధం. వాడు ప్రథమ పౌరుడు బిడ్డ, నా తమ్ముడు. అందరి ముందు అవమానించడం అన్యాయం. బాబు అలాగే మిస్టర్ రవితేజ, 12వ తారీఖు ఉదయం 9:10 ఫణిబాబుని స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారంటారు, అవునా? ఎస్. యూ కెన్ గో. యువర్ ఆనర్, ఫణిబాబు ఫ్యామిలీ డాక్టర్ చతుర్వేది గారిని డిఫెన్స్ సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. 12వ తారీఖున ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి. ఏముందండి, ఆ రోజు ఉదయం ఫణిబాబు నా దగ్గరికి వచ్చి సింగపూర్ వెడుతున్నాను అంకుల్, జాండీస్ ఉందేమో అని అనుమానంగా ఉంది, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయండి అన్నాడు. అలాగే బాబు అని యూరిన్ టెస్టు బ్లడ్ టెస్టు చేసి సరిగ్గా 9:30 అతన్ని పంపేశాను. ఇదిగోండి ఆ రిపోర్ట్స్ తాలూకు డూప్లికేట్ కాపీలు. అతను అరెస్ట్ అయిన రోజున మా నాన్నగారు హాస్పిటల్లో లేరు, మా ఇంట్లో ఉన్నారు. బేబీ, ఎందుకు నన్ను అబద్ధాలు ఆడతావు? న్యాయస్థానం కళ్ళు కప్పి ధర్మం కాళ్ళు నరికి నువ్వు సాధించేదేమిటి? సార్, ఇది కోర్టు. మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అందరూ కలిసి అమాయకుడైన మా తమ్ముడిని. నో, హీస్ ఎ స్మగ్లర్, హీస్ ఎ క్రిమినల్. జడ్జి గారు, ఏదో ప్రలోభానికి లోనై డాక్టర్ గారు తప్పుడు సాక్ష్యాన్ని చెప్తున్నారు. నేను అతన్ని అరెస్ట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫిలప్ చేశాను. కావాలంటే పరిశీలించండి. 9:10 నేను అతన్ని అరెస్ట్ చేస్తే అదే టైంకి అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉండగలడు? నో సార్, అతను అరెస్ట్ చేయబడింది 9:40 సరుకులు గారు, ఎస్, ఎఫ్ఐఆర్ లో అలాగే ఉంది. దయచేసి ఎఫ్ఐఆర్ ని పరిశీలించవలసిందిగా న్యాయమూర్తిని కోరుతున్నాను. మిస్టర్ రవితేజ, ముద్దాయిని మీరు 9:40 అరెస్ట్ చేసినట్టు ఇక్కడ రికార్డు అయి ఉంది. సో యువర్ ఆనర్, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఫణిబాబుని పాత కక్షతో స్టేషన్ కి తెచ్చి అతను ఫారిన్ ప్రయాణాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు ఈ ఇన్స్పెక్టర్. అబద్ధం, పచ్చి అబద్ధం. అందరూ కలిసి ముద్దాయిని విడిపించాలని కుట్రపన్నారు. ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా మార్చివేశారు. దిస్ ఇస్ అవుట్రేజియస్. ఆర్డర్, ఆర్డర్. ఫణిబాబు ఝాన్సీ అనే అమ్మాయిని బలాత్కారం చేయబోయాడన్న ఈ కేసు బనాయించబడిందే కానీ నిజం కాదని రుజువు కావడం వల్ల ఫణిబాబుని నిర్దోషిగా భావించి విడుదల చేయడం అయింది. ఎయిర్పోర్ట్లో దొరికిన బంగారం బిస్కెట్స్ కూడా అతనివేనని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయినట్లుగా కోర్టు భావిస్తూ వాటిని ప్రభుత్వపరం చేయవలసిందిగా ఆదేశించడం అయింది. కానీ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని ఫణిబాబు ఎయిర్పోర్టుకు వెళ్లడం మాత్రం నేరంగా పరిగణించి మొదటి తప్పుగా క్షమించి 2,000 రూపాయలు జరిమానా విధించడం అయింది. పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.